హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కేన్ వివిఆర్ఎన్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ కారం బట్టి చేశారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది, మరియు అన్నం మొత్తం కూడా బాగా కలుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, దీని ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కిలో చికెన్ తీసుకుంటున్నాను. దానికి కావాల్సినవి ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, 1 టమాటో, 7-8 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, హోల్ గరం మసాలా దినుసులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి, 3 రెమ్మల కరివేపాకు. వీడియోలో చూపిస్తున్నట్లు అన్నీ తీసుకోండి. వన్ కిలో చికెన్ నేను ఎప్పుడు చెప్పినట్లుగానే కొంచెం కళ్ళుప్పు, పసుపు వేసి 3 సార్లు వాష్ చేసుకోవాలి ఇట్లా క్లీన్గా. పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్ మొత్తం సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న కట్ట కొత్తిమీర కూడా సన్నగా కట్ చేశాను. ఈ 1 కిలో చికెన్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కళ్ళుప్పు వేసి మొత్తం బాగా కలిపి ఉడికించుకోవాలి. వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు. ఈ చికెన్ ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు కారం ప్రిపేర్ చేసుకుందాము. మరొక వైపు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి మసాలా దినుసులు ఫ్రై చేసుకోవాలి, దూరగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేశాక ఇవి మొత్తం చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరకగా. చూడండి, చికెన్లోని వాటర్ మొత్తం ఇనికిపోయింది. ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. బాండీ పెట్టి బాండీ వేడయ్యాక 2 గరిటెలు ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ తరుగు వేసి ఫ్రై చేయాలి. ఫ్లేమ్ హైలో పెట్టి ఫ్రై చేస్తున్నాను. సన్నగా కట్ చేసిన టమాటో, పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి ఫ్రై చేయాలి. ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి తరుగు బాగా ఫ్రై అయ్యాక 2 రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి మొత్తం బాగా ఫ్రై అయ్యాక ఉడికించి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి ఫ్రై చేయాలి. చికెన్ని బాగా టాస్ చేస్తూ అడుగంటేంత వరకు ఫ్రై చేయాలి. అడుక్కున్న మసాలా బాగా ఫ్రై అయ్యి తినేటప్పుడు భలే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చికెన్ మొత్తం 4 పక్కల సపరేట్ చేసేసి మధ్యలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే ఫ్రై చేస్తే బాగా అడుగంటుతుంది కదా, అప్పుడు చికెన్ బాగా వేగదని ఇట్లా వేస్తున్నాను. మీకు కనుక ముందే ఆనియన్స్తో పాటు ఫ్రై చేయాలంటే అలా వేసి ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి ముద్ద బాగా చికెన్కి కలిసేలాగా టాస్ చేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారపొడి కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఈ కారం చికెన్కి భలే టేస్ట్ని ఇస్తుంది. అన్నం తినేటప్పుడు చాలా బాగుంటుంది. కారం మొత్తం పర్ఫెక్ట్గా రైస్లోకి సరిపోతుంది. ఇంకా వేరే ఏమీ రసం లాంటివి కూడా అవసరం లేదు. కళ్ళుప్పు వేసి చికెన్ని ఉడికించాం కదా, ఆ ఉప్పు కరెక్ట్గా సరిపోయింది ముక్కకి. మీరు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోండి సాల్ట్. చికెన్ ఫ్రై అయితే గుమగుమలాడిపోతుంది. నేను ఎప్పుడు ఇదే కారంతో చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
ఫైనల్గా కొత్తిమీర వేసి వేడి అన్నంలో వడ్డించుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.